గఫూర్ గారు కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఒకసారి మన చీఫ్ అడ్వైజర్ అయినటువంటి ఫోర్సైట్ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారితో మాట్లాడి మొదలు పెడదాం ఈ కార్యక్రమానికి. సార్, ప్రస్తుతం ఏదైతే ఇజ్రాయిల్ ఇరాన్కు సంబంధించిన ఏదైతే యుద్ధం ఒక్కసారి మనం చూసినట్టయితే గల్ఫ్ దేశాలలో మొదటిగా ఇరాక్కు కువైత్ మధ్య ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధం తర్వాత అక్కడ అణుయుద్ధాలు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి అనే ఒక ఆరోపణలతో అక్కడికి చేశారు. దాని తర్వాత సిరియా, దాని తర్వాత ఏమంటారు దానికి యెమెన్, ఈ ప్రాంతాలలో అనేక దేశాలలో ఈరోజు అమెరికా తనదైన శైలిలో వెళ్ళినాక అక్కడ మొత్తం ప్రతి దగ్గర గల్ఫ్ మొత్తం ప్రాంతంలో తనకు ఏదైతే ఏమంటారు మిలిటరీకి ఏదైతే ఉన్నదో వారికి సంబంధించిన వాళ్ళు స్పేస్ని అక్కడిని పెట్టుకున్నారు, స్థావరాలు ఏర్పరచుకున్న తర్వాత ఈరోజు మధ్య భారతదేశానికి సంబంధించిన మన భారతదేశంలో కూడా కన్ను పెట్టినట్టుగా కనబడుతుంది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఒక్కసారిగా ఇరాన్కు సంబంధించి ప్రతిసారి అణుబాంబు తయారు చేస్తుందని అమెరికా చెప్తూనే ఉన్నది, కానీ ఇంత సీరియస్గా ఎప్పుడైతే మాట్లాడుకోలేదు. అతని మీద అనేక సంవత్సరాల నుంచి వెళ్ళి అతనికి ఆర్థికంగా ఎంబార్గో చేసి పెట్టింది. అయినప్పటికీ ఈరోజు ఒక్కటేసారిగా ఇజ్రాయిల్ మీద ఏదైతే యుద్ధం ఒక 2-3 రోజుల నుంచి వెళ్ళి కొనసాగుతున్నదో ఈ నేపథ్యంలో మనం చూస్తే ఖచ్చితంగా ఒక ప్రపంచ యుద్ధం మొదలవుతుందనే సంకేతాలు మాత్రం కనబడుతున్నాయి. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా మనం ఆలోచిస్తే గత 100 సంవత్సరాల జియో పాలిటిక్స్ని కనుక మనం అధ్యయనం చేసినట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక నేపథ్యం చాలా ఆసక్తికరమైనటువంటిది. దీన్ని ఒక గొలుసుకట్టు యుద్ధాలుగా మనం అభివర్ణించవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఎవ్రీ వార్ ఈస్ గెటింగ్ రిలేటెడ్ టు సమ్ అదర్ కైండ్ ఆఫ్ క్రైసిస్. అలాగే మనం చూసినట్లయితే వన్ వార్ ఈస్ సైలెంట్లీ లీడింగ్ టు దట్ ఆఫ్ అనదర్ వార్. మరి ఈ ప్రక్రియ వల్ల ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే అనేక అనిశ్చితి, అన్సర్టెనిటీ, ఇన్సెక్యూరిటీ, అలాగే లాట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మనం ఇంతవరకు ఉన్నటువంటి ఇజ్రాయిల్ పాలస్తీన్ వార్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అంతకుముందు ఉన్నటువంటి వార్ బిట్వీన్ యుక్రెయిన్ అండ్ మాస్కో అది చూసాం. ఇవన్నీ కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక అంతర్యుద్ధంలాగా ఉన్నటువంటి ఒక ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంగా మారుతోంది. అదే ది వార్ బిట్వీన్ ఇజ్రాయిల్ అండ్ ఇరాన్. ఎప్పుడైతే ఇజ్రాయిల్ పాలస్తీన్ యుద్ధంలో ఉన్న నేపథ్యంలో హౌతీ దాడులు జరిగాయో అప్పుడు వాటి వెనక ఉన్నటువంటి మూలశక్తి ఇరాన్ అనేటువంటి ఒక సంకేతంతో ఇజ్రాయిల్ ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా ఇరాన్ యొక్క న్యూక్లియర్ మిసైల్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో, ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని విధ్వంసం చేయాలి అనేటువంటి ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నట్లు మనకు ఇంటర్నేషనల్ అఫైర్స్లో తెలుస్తోంది. మరి ఇవన్నీ కూడా దేనికి సంకేతం ఇస్తున్నాయి? అసలు మిడిల్ ఈస్ట్ను ఎందుకు ఇంత ఇన్సెక్యూర్గా ఉంచారనేటువంటిది నిజంగా మనం అందరూ కూడా ఆలోచించవలసినటువంటి అంశం. మనం క్రూడ్ ఆయిల్ అనేటువంటిది, ఎనర్జీ అనేటువంటిది ప్రపంచానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి ఒక ఎలిమెంట్. మరి అటువంటి ఇంధనం విషయంలో దాదాపు మేజర్ కాంట్రిబ్యూషన్ చేసేటువంటి మిడిల్ ఈస్ట్లో ఈ క్రైసిస్ ఎందుకు ఏర్పడుతోంది అని మనం చాలా సూక్ష్మంగా ఆలోచిస్తే ప్రపంచాన్ని శాసించాలి అనుకునేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో సోకాల్డ్ సూపర్ పవర్స్, అవన్నీ కూడా ఇండైరెక్ట్గా సైలెంట్గా ఈ ఏరియాను టార్గెట్ చేస్తున్నాయి. వాటి ప్రాబల్యాన్ని పెంచుకోవాలి అనేటువంటి ఒక మిషతో అవి రకరకాల మూవ్స్ ఇక్కడ చేస్తున్నాయి. ఆ స్ట్రాటజిక్ మూవ్స్లో కనుక మనం చూసినట్లయితే భారతదేశాన్ని కూడా పావుగా వాడుకోవాలనేటువంటి ఒక నేపథ్యం కూడా మనకు కనిపిస్తోంది. ఇంత దూరం వచ్చినటువంటి ఈ ప్రణాళిక నిజంగా ప్రపంచాన్ని ఎటు తీసుకువెళ్తుంది అనేటువంటి ఒక ఆందోళన ఉంది. మరీ ముఖ్యంగా సామాన్యునికి అవసరమైనటువంటి పెట్రోల్ అనేటువంటి విషయంలో ఈరోజు మనం ప్రత్యేకమైన ఫోకస్ ఉంచాం. ఆ ఫోకస్ ఎలా వెళ్తోందంటే నిజంగా ఎక్కడ ఏ రకమైనటువంటి ఒక ఇబ్బంది కలిగినా కూడా దాని ఎఫెక్ట్ ముందు మనం పెట్రోల్ విషయంలో చూస్తున్నాం. ఇప్పుడు మన జమీల్ గారు చెప్పినట్లు ఆ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇప్పుడు $75కి వచ్చి ఒక 75 to 76 మధ్య నిలబడినట్టు మనం చూస్తున్నాం. మరి విల్ ఇట్ ఎస్కలేట్ అంటే దెర్ ఆర్ సమ్ రిపోర్ట్స్ దట్ ఇఫ్ యుఎస్ ఇంటర్వీన్స్ అండ్ డీఎస్కలేట్స్ ద సిచ్యువేషన్ దేర్ మైట్ బీ సమ్ రిలీఫ్ ఫర్ ది వరల్డ్ అని ఒక వెర్షన్ ఉంది. కానీ నిజంగా యుఎస్ అటువంటి చర్యలు చేపడుతుందా? యుఎస్ అండ్ ఇజ్రాయిల్ అలైడ్ ఫోర్సెస్ ఎప్పుడైతే కనుక ఇరాన్ను పూర్తిగా
వీకెండ్ చేయాలి అనేటువంటి ఒక నేపథ్యంతో ఉన్నాయా, ఇలాంటి అనేక అంశాలు మన ముందు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి పెట్రోల్ అనేటువంటిది వీటన్నిటిలో ఉన్నటువంటి ఒక మార్పుకు లోనయ్యేటువంటి ఒక ఎలిమెంట్ కాబట్టి, ఒక అంశం కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా పెట్రోల్ విషయంలో ఏ మార్పు ఏ విధంగా ఎటువంటి మనకు ఒక కొత్తదనాన్ని తెచ్చిపెడుతుంది, అలాగే దాన్ని భారతదేశం ఎలా తట్టుకోగలదు అనేటువంటి విషయంలో ఒక చర్చా కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఫోర్ సైడ్స్ టీవీ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా వారి వారి రంగాల్లో నిపుణులు కాబట్టి వారు ఇచ్చేటువంటి అభిప్రాయాల్ని మనం సేకరిద్దాం. ఎందువల్ల అంటే ఎవ్రీ థాట్ ప్యాటర్న్ ఆర్ ప్రాసెస్ ఈస్ రియలీ యూనిక్ కాబట్టి వాటి ద్వారా మనం ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ నిర్మించుకుందామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి నైనాల గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం. నైనాల